జరుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తి పూజ అన్నది ఆపాలి అన్నది ప్రధానంగా మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రోజు ఇక్కడ ప్రధానంగా పెట్టింది బీజేపీ మద్దతుదారులను ఓడిద్దామన్నారు. గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే బీజేపీకి మొత్తం మన రాష్ట్రంలో 3,05,000 ఓట్లు వచ్చాయి. నోటాకు 4,06,000 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ बीजेपी ओडिंचे కాబట్టి टिकायत दूसरा हटाने का जरूरी नहीं हमने, परंतु यहाँ के जो रीजनल पार्टीज है वो सब ये पार्टी को टिकने दे रहा है। टिकायत जी आपको मैं बोल रहा हूँ, ये रीजनल पार्टीज उनको टिकने दे रहा है। ये टिकने वालों को अपन सबक सिखाना चाहिए, ये हम सब आपको बोलना चाहते हैं। వీళ్ళందరికీ కూడా ఏవైతే పార్టీలు ప్రజలు వద్దు అనుకున్న పార్టీని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చాలా మంది వక్తలు మాట్లాడారు. అందువల్ల నేను బట్టే సోమనాథరావు గారికి చేస్తున్న ఒక విన్నపం, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బట్టే సోమనాథరావు గారు మరొక జయప్రకాష్ నారాయణ గారుగా మారి వారు అందరు పార్టీలను కలిపితే గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీరు తల అడ్డంగా తిప్పినా కూడా మేము అంగీకరించమండి. మీరు తీసుకోవాలి, మీతో పాటు మేమంతా ఉంటాం. అప్పుడు చేసినప్పుడే ఇటువంటి మీటింగులకు ఉపయోగం ఉంటుంది. లేకుంటే ఈ రోజు వచ్చా మీటింగుల్లో అందరూ మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్న ఈ లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని గద్దెదించిన రోజే ఈ మీటింగ్ నిజంగా విజయం సాధించిందని మనం అందరం కూడా అనుకోవచ్చని వారికి మరి ఒకసారి మీ అందరి తరపున వారికి